సో అది హీల్ అవ్వాలి. కొన్నిసార్లు మమ్మీస్ తెలుసు, ఈజిప్షియన్ మమ్మీస్ మీకు తెలుసు, వాళ్ళు ఇది వెతికి తీస్తుంటే హ్యూమన్ బాడీస్ ఉన్నాయి, వాటి పక్కన ఒక పీనైల్ ఆర్గాను విరిగి ఉన్నాయి, అది దాని ముక్క కూడా అక్కడ ఉన్నాయి. ఈ రెండిట్లో ఎందుకు విరిగినాయి అంటే ప్రిమిటివ్ మేల్లో ఆదిమానవుడి సమయంలో కూడా ఇది ఉండేది, ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఆ గొడవల లోపల ఇది విరిగేది. విరిగిన తర్వాత విరగొట్టిన వాడు గెలిచినట్టు, ఇక విరిగినవాడు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఆ విధమైనటువంటి సిస్టంలో బ్రతికారు వాళ్ళు. సో పీనల్ ఆర్గాన్ అనేది ఇప్పుడు మనం అడుగుతుంటే మనం రేప్ చేస్తే ఏం చేయాలి, ఆర్గాన్ కట్ చేసేయాలి, టెస్టిస్ తీసేసేయాలి, అతని ఇమాస్కులేషన్ అంటే మొగతను పోగొట్టాలి. ఈ సిస్టమ్స్ అంతా కూడా ఏ కోర్టు లేకముందు, ఎటువంటి జస్టిస్ లేకముందు వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. వీడు దీంతో వచ్చాడు కాబట్టి దాన్ని విరగొట్టాలి, ఈ దురుద్దేశంతో వచ్చాడు కాబట్టి దాని పరికరాన్ని మనం విరగొట్టేసిస్తే మనం మళ్ళీ న్యాయం జరుగుతుంది. అలా ఉన్నటువంటి ఆ బ్యాక్యులం కాలక్రమేణా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చి మనిషిలో చూసేటప్పటికి అది మటమాయమైంది. అయితే మనిషిలో ఉన్నటువంటి ఆ స్పెషలైజ్డ్ ఎరెక్టైల్ టిష్యూ అనేది ఏ జంతువు కూడా లేదు, ఎందుకంటే వాడికి బోన్ ఇచ్చారు, ఆ బోన్ సహాయంతో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ తర్వాత మనిషికి ఇచ్చినట్టు ఎరెక్టైల్ టిష్యూ చాలా డెలికేట్ టిష్యూ, దీన్ని కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 100 years వరకు లేదా 90 years వరకు ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. చాలామంది ఆశ్చర్యపోతారండి, అదేంటి 40 years అయింది, మాకు పిల్లలకి పెళ్ళి అయింది, 60 years వచ్చింది, ఇంకేం పార్టిసిపేట్ చేస్తాం, అలా కుదరదు. ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రాకుండా చూస్తుంది, వెయిట్ పెరగకుండా చూస్తుంది, మెంటల్ రిలాక్సేషన్ వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు, అల్జైమర్ డిసీజ్ చాలా అరుదు. ఇవన్నీ చూస్తుంటే పార్టిసిపేట్ చేయడం అనేది ఒక సిగ్గుపడవలసింది, బిడిపడవలసింది కాదు. 90 years వచ్చింది అనుకోండి, వారానికి 1-2 సార్లు కలుస్తారు. 100 years వచ్చింది అనుకో, వారానికి ఒకసారి కలుస్తారు. అంతకుమించి బతికాడు అనుకోండి 110 సంవత్సరాల వరకు, ఆ మనిషి మేబీ 1 in 2 months. కానీ హీ హిమ్సెల్ఫ్, ఆయన డిజైర్ ఉంటే, ఆయన హెల్త్ బాగుంటే ఈ క్యాన్ పార్టిసిపేట్ చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. మెడికల్ ప్రొఫెషన్లు కానీ ఏ విధానంలో కూడా మీరు భార్యాభర్తలు అయిన తర్వాత మీరు ఏజ్ ఎక్కువైంది కాబట్టి ఇక వదిలేసేసేయండి అని చెప్పేవాళ్ళు లేరు, చెప్తే కూడా అది రాంగ్. ఎందుకంటే బాడీలో ఉండే న్యాచురల్ సిస్టమ్స్ అన్నీ కూడా అందుకు అనువైనటువంటి సెమెన్ని తయారు చేస్తూనే ఉన్నాయి. 100 సంవత్సరాలు దాటినా సెమెన్ తయారవుతుంది, పురుషుడికి వీర్యం తయారవుతుంది. మరి అది ఎలా బయటకు రావాలి, దానికి వేరే రూట్ లేదు, పార్టిసిపేట్ చేయడం వల్ల వస్తుంది. సో అది కనుక మనం వాళ్ళ మనుషులకు అర్థం చేయించగలిగితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండదు, పార్ట్నర్ తోటి బాండింగ్ ఉంటుంది, వారికి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ షుగర్ కానీ బీపీ కానీ మోర్ అండర్ కంట్రోల్, ఈజీలీ అండర్ కంట్రోల్. ఎవరైనా మోకాళ్ళు నొప్పులు లేవు, బాగా వాకింగ్ చేస్తున్న చాలా మంది చెప్తుంటారు వాకింగ్ ఓకే, వాకింగ్ ఇస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. అదనంగా ఇది కూడా చేయగలిగితే మీరు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ మీరు సెమెన్ కనుక విడుదల చేయలేదు, శృంగార ప్రక్రియలు పాల్గొనకపోతే కొలెస్ట్రాల్ పేరుకుపోయి అది ఎడుబావులో తెలియక హార్ట్ మీదకి వెళ్తుంది. హార్ట్లో ఉండే కరోనరీ ఆర్టరీస్, పీనల్ ఆర్టరీస్ సేమ్ డయామీటర్, మీడియం సైజ్ వెసల్స్ అంటారు. సో కొలెస్ట్రాల్ ఎందుకు ఉంది అసలు, కొలెస్ట్రాల్ అయ్యో నాకెందుకు కొలెస్ట్రాల్ ఉంది అని చాలా మంది అనుకుంటారు. కొలెస్ట్రాల్ ఈజ్ ఏ గుడ్ కెమికల్ ఇన్ ద బాడీ, ఇట్ హ్యాస్ గాట్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. అది ఫ్యాటీ యాసిడ్స్, కొన్ని అవసరం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అరెకిడానిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్. వీటిని తయారు చేయాలంటే కొలెస్ట్రాలే ప్రికర్సర్, అంటే మూలాధారం. అవసరం కొన్ని ఫ్యాట్స్, తర్వాత అవసరమైనటువంటి సెమెన్కి సంబంధించినటువంటి ప్రికర్సర్స్, ఇవన్నీ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. కొలెస్ట్రాల్ హ్యాస్ గాట్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. కొలెస్ట్రాల్ని బాడీ తయారు చేసుకుంటుంది, ఎందుకంటే ఈ పనులు చేయాలంటే అది అవసరం. కొలెస్ట్రాల్ ఇస్ ఎ ఫ్యాట్స్ మన బాడీలో ప్రోటీన్ మెటబాలిజం ఉంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంది, ఫ్యాట్ మెటబాలిజం ఉంది. ఫ్యాట్ మెటబాలిజంలో చాలా కీలకమైనది కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ని కనుక మనం సరైనటువంటి విధానంలో వాడకపోతే అది సెమెన్ తయారు చేయడానికి అది ఉపయోగపడలేదు అనుకోండి. ఇప్పుడు నాకేం పని లేదు, ఏం చేయాలి, రక్తంలో అయితే ఉన్నాను అని తిరుగుతూ అది మీడియం సైజ్ వెసల్ని అటాక్ చేస్తుంది. పెద్ద సైజ్ వెసల్ని అటాక్ చేసింది అనుకుందాం. ఉదాహరణకు అయోర్టాన్ ఉంటుంది, పెద్ద వెసల్ ఉంటుంది, గుండె నుంచి కిందకు బ్లడ్ ఫ్లో తెస్తుంది. అది దాని డయామీటర్ చాలా పెద్దది, దాంట్లో కొంత కొలెస్ట్రాల్ డిపాజిట్ వచ్చినా ఏమీ కాదు, ఎందుకంటే ఇంకా ఫర్దర్ కెనాల్ దానికి ఉంది. 100 యూనిట్లు 10 యూనిట్లు అది బ్లాక్ చేయగలిగింది, ఏమీ కాదు. కానీ హార్ట్ వెసల్స్ ఆర్ వెరీ స్మాల్, మీడియం, 2 mm, 3 mm, 4 mm మించి ఉండదు. ఆ 4 mm మీరు 2 mm బ్లాక్ చేశారనుకోండి, ఫ్లో ఇస్ హాఫ్ ఆర్ లెస్. అట్లా మల్టిపుల్ ఏరియాస్ చేశారనుకోండి, ఫర్దర్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయ్యి 90% బ్లాక్, 70% బ్లాక్, 3 వెసల్ బ్లాక్. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే కొలెస్ట్రాల్, వారిలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని మీరు వాడుకోలేకపోవడం వల్ల, దానికి పని చూపించలేకపోవడం వల్ల, మీరు మీ మూఢనమ్మకాలతో కానీ అమాయకత్వంతో కానీ, శృంగార ప్రక్రియ అనేది ఒక నీచమైనది, చాలా బెట్గా ఉంటుంది, ఎంబరాసింగ్ ఉంటుంది, దాన్ని డిస్కస్ చేయలేం, పార్ట్నర్తో కూడా డిస్కస్ చేయలేం. ఎందుకంటే ఆమె కూడా చాలా పూజలు పునస్కారాలు చేసుకుంటూ బిజీగా ఉంది, ఆమెకేం చెప్తాం అని అనుకున్నందువల్ల మీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్ ఊరుకుండట్లేదు. ఆ కొలెస్ట్రాల్ తగ్గించుకుని అందరూ మందులు వాడుతున్నారు, స్టాటిన్స్ వాడుతున్నారు.
రోజోస్టాటిన్ అంటారు, అటరోస్టాటిన్ అంటారు. ఏ స్టాటిన్ అయినా సరే కొలెస్ట్రాల్ తగ్గించేదే. అసలు కొలెస్ట్రాల్ మీరు తగ్గించుకోకుండా, దాని పనిని మీద చేయకుండా మీరు మందులు వాడేసి నా కొలెస్ట్రాల్ బాగుంది అనుకుంటే కూడా అది కూడా అంత కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే మీరు మందులు వాడండి, డాక్టర్స్ చెప్తారు లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటాం, ముందు కంటే ఇప్పుడు బాగుందని చూసుకుంటాం, సంతోషపడతాం. కానీ కొలెస్ట్రాల్కి న్యాచురల్ వే ఆఫ్ మెటబాలిజం ఉంది. దాంట్లో ఎరెక్షన్ అనేది లేక ఇజాక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇజాక్యులేషన్లో ఓన్లీ కొలెస్ట్రాలే కాదు, ఇంకా అదనంగా ఉన్నాయి. మనకి ఫ్రక్టోజ్ అని ఉంది. సృష్టిలో అత్యంత తీయనైనది మకరందం. మనకు అందరికి తెలుసు. మీరు మామూలు చక్కెర తినడానికి తేనె ఎక్కువ తీయగా ఉంటుంది. సో ఆ ఫ్రక్టోజ్ని భగవంతుడు పురుషునికి ఇచ్చాడు. ఆ సెమెన్లు తయారు చేయడానికి కొలెస్ట్రాలు, ఫ్రక్టోజు, ప్రోస్టాగ్లాండిన్స్, యాసిడ్ ఫాస్ఫేటేజ్, రకరకాల ఎంజైమ్స్ అన్ని కలిపి అనేక గ్రంథుల రసాల సమాహారంగా వీర్యాన్ని పేర్కోవచ్చు. సో వీర్యం అనేది ఇది ఫ్లూయిడ్ ఆఫ్ లైఫ్. చాలా మంది దాన్ని అసహించుకోవచ్చు, చెప్పడానికి చూడడానికి చీ అనే పక్కకు ముఖం తిప్పేసుకోవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూస్తే మానవాళి అంతరించిపోకుండా ఉండడానికి అవసరమైన ఫ్యూ డ్రాప్స్, అమృతప్రాయమైన డ్రాప్స్ అవి. దాని కంపోజిషన్స్ అవుతే కళ్ళు తిరిగిపోతాయండి. ఇంత విషయం ఉందా? ఒక సెమెన్ తయారు చేయడానికి ఎన్నో గ్రంథులు పనిచేస్తున్నాయి. టెస్టిస్ నుంచి వీర్యం వస్తుంది, సెమినల్ వెసికల్ నుంచి ఫ్రక్టోజ్ వస్తుంది, అనేక అందులో నుంచి కొన్ని క్వాంటిటీస్లో ఎంజైమ్స్ తయారవుతున్నాయి. 70% సెమెన్ని సెమినల్ వెసికల్ తయారు చేస్తుంది ఎక్కడైతే కొలెస్ట్రాల్ వాడబడుతుందో. 20% ఏమో ప్రాస్టేట్ నుంచి తయారవుతుంది. చాలామంది ప్రాస్టేట్ పెరిగింది, నాకు ప్రాస్టేట్ ఆపరేషన్ అనుకుంటారు. అయ్యో నాకేముంది ప్రాస్టేట్, మా ఫ్రెండ్కి రాలేదని. అందరికి ప్రాస్టేట్ ఉంది, అందరికి వీర్యం తయారు చేస్తుంది, అందరికి పాటుపడింది. యవనంలో చాలా గొప్పగా పనిచేసింది. వయసు వచ్చిన తర్వాత కొంచెం సైజు పెరిగింది. కానీ సైజు పెరిగినా మూత్రం కొంచెం అడ్డుపడితే దానికి ఎండోస్కోపీ లేజర్స్ వచ్చినాయి. కానీ ఆ ఎండోస్కోపీ చేసినాక మిగిలిన ప్రాస్టేట్ మళ్ళీ అదే పని చేస్తుంటుంది. అంటే మీరు చనిపోయే వరకు కూడా పనిచేసేటువంటి విషయం. గుండె కొట్టుకుంటుందండి, గుండె చనిపోయే వరకు పనిచేస్తుంది. చనిపోతే దాని పని అయిపోయింది. అలాగే సెమినల్ వెసికల్ కానీ, టెస్టిస్ కానీ, ప్రాస్టేట్ కానీ వాటి రసాలను అవి విడుదల చేస్తూనే ఉంటాయి. వాటిని వాడుకొని వాడు అమాయకంతో కానీ, లేక మూర్ఖత్వం కానీ, లేక సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అలా జరుగుతుందేమో. కాబట్టి మెజారిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ కెన్ బి అవాయిడెడ్. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరికైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ వార్నింగ్ దట్ విత్ ఇన్ 4 years యు ఆర్ గెట్టింగ్ ఎ మేజర్ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ పర్లేదు ఎవరు తెలియదు కదా, నా పెళ్ళం కూడా ఏం అడగట్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అది చెప్పడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు కదా. అదే వెళ్ళాలంటే బిడియము ఏమనుకుంటారో అది కాదండి. ఇప్పుడు మనకు ముక్కులో బ్లాక్ అయింది, మనం చీదుకుంటాం, రాలేదనుకోండి, ఇంకేమైనా గట్టిగా ఉంటే అర్జెంట్గా ఏంటి డాక్టర్ దగ్గర వెళ్ళిపోతాం. ఎందుకంటే సార్ ఏమైనా ఉందేమో చూడు, పాలిప్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అని. ఎందుకంటే అందులో సిగ్గుపడేది ఏం లేదు. నాకు గాలి ఆడట్లేదండి, నాకు ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ రావట్లేదు అని చెప్తే సిగ్గేం లేదు దాంట్లో. అవును గొంతు లేదని అడ్డుపడుతుంది, టాన్సిల్స్ వచ్చినాయి, దానికి పిల్లలు తీసుకెళ్ళిపోతాం. అంతేగాని నోట్లు ఇది అయిపోయింది మనం చెప్తే ఏమనుకుంటాడో డాక్టర్, అట్లా ఉంటుంది. కానీ దీని మాత్రమే అలా ఉంది, ఎందుకంటే ఇది పర్సనలైజ్డ్ అలవాటు. ప్లస్ ఇతరులకు చెప్తే వాళ్ళు మన గురించి నేను 70 years అయింది, నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా చూస్తారు నన్ను, నేను హాస్పిటల్కి వెళ్తే పక్కన కూర్చున్న వాడు నన్ను ఎలా చూస్తాడు. హాస్పిటల్ వీళ్ళు ఒకలే ఉంటారండి. ఆండ్రాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దాంట్లో ఇన్ఫర్టిలిటీ ఉంది, ఐవీఎఫ్ ఉంది, తర్వాత సెమెన్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా వందల మంది పేషెంట్స్ వస్తుంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పేషెంట్ ఎక్కడ ఉంటారని ఇంకొకటి తెలియదు. ఒక పేషెంట్ ఎందుకు వచ్చాడో ఇంకో పేషెంట్ తెలియకపోవడమే పవిత్రత మెడికల్ ప్రొఫెషన్లో. పక్కన కిడ్నీ స్టోన్కి వచ్చిండొచ్చు, నేను యూరాలజిస్ట్ కూడా. క్యాన్సర్ పేషెంట్ వచ్చిండొచ్చు, రోబోటిక్ సర్జరీకి వచ్చిండొచ్చు, కిడ్నీ ఫెయిల్ అయితే ట్రాన్స్ప్లాంట్కి వచ్చిండొచ్చు, సంతానం లేక ఇన్ఫర్టిలిటీకి వచ్చిండొచ్చు, ఎరెక్షన్ లేక ఒక ఆయన వచ్చిండొచ్చు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని ఏమి ఎక్స్చేంజ్ చేసుకోరు. వచ్చినప్పుడు నా పని అయిపోతే బాగుండు అనుకుంటారు తప్పితే మీరు ఎందుకు వచ్చారు, మీకేం చేశారు, మాకు అదే చేస్తారా, ఇట్లాంటివి ఉండవు. కాబట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఈజీగా మన డాక్టర్ చెప్పి, ఎందుకంటే ఆ సబ్జెక్టే వచ్చింది. ఇది ఒక సూపర్ స్పెషాలిటీ. పాతకాలంలో నాటు వైద్యము, ఫుట్పాత్ మీద లేహ్యాలు అమ్ముకోవటం, పొడులు పొట్లాలు అమ్ముకోవటం, ఓల్డ్ సిటీకి పోతే రకరకాల పెద్ద గడ్డాలు వేసుకొని వాళ్ళు మేము షర్బత్ తయారు చేసామని చెప్పి అదనేది అమ్ముతున్నారు. ఒక బాటిల్ని 600, 800, 1000 రూపాయలకు అమ్మేస్తారు. అందులో 10 రూపాయల విషయం కూడా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఏం చేస్తే తేనె కలుపుతున్నారు, ఏదో వాళ్ళకి తెలిసినటువంటి లవంగాలు, యాలకి చెక్క అవన్నీ నూరేసేసి కొంచెం టేస్టీగా చేసి వాళ్ళకి తెలిసిన రకరకాల ఏవో మందులు ఉంటాయి, ఇలా చెట్ల పసర్లు ఉంటాయి. పలానా చెట్టు, ఇప్పుడు ఓపియం ఉంది, మార్ఫిన్ ఉంది, చెట్ల వల్ల వస్తుంది. కోకేన్ కూడా చెట్టు నుంచి, ఎరిథ్రాజిలం కోకా అనే ఒక చెట్టు నుంచి కోకేన్ వస్తుంది. వాటిని నలిపేస్తున్నారు. నలిపేస్తే కొంచెం హాయి ఉంటుంది. లేహేం తిన్న తర్వాత నాకు బాగా అయింది, ఆ హాయిలో నేను పార్టిసిపేట్ చేసేసి అనుకుంటుంటాడు. కానీ ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్ అండ్ బిఫోర్ సైన్స్ హెస్ ఎవాల్వ్డ్. ఆ టైంలో ఉన్న వాళ్ళు చేసేసారు, అయిపోయింది. తెలియకుండా మన తాత ముత్తాతల టైంలో టెస్టులు లేవు కాబట్టి వాళ్ళకున్న ఏ బాధలు పడ్డారో ఎవరికి చెప్పుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో తప్పకుండా అన్ని టెస్టులు వచ్చేసినాయి.
దానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిగ్రీస్ ఉన్నాయి. ఉమ్. వాళ్ళ దగ్గర పోకుండా మీరు సైడ్ లైన్గా ఎక్కడో వెళ్ళారు వాళ్ళ సమయాన్ని ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. తప్పకుండా వాటి వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవును. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు వాడిని ట్రీట్ చేయడానికి వాళ్ళు ఇచ్చినోడికి తెలియదు. ఎందుకంటే ఆ లేహ్యం కలపడమే అతనికి వచ్చు. తాత ముత్తాతలు కలిపి చూపించారు, ఈయన కలిపేశాడు, అవును. కలిపింది ఇచ్చాడు, ఇచ్చింది ఈయన మింగాడు. తప్పితే అందులో ఏముందని కంపోజిషన్ మనమే చేయలేదు. మా దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఆ లేహ్యం ఏముందని అయిపోయింది సార్ అంటారు, లేదా పారేసి అంటాడు. తెచ్చినా సరే దాంట్లో స్టడీ చేయడానికి మన దగ్గర అంత ల్యాబ్స్ ఏమి ఉండవు. ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపాలి ఏమేమి ఉంది అని, అవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగే విషయాలు తప్పితే మనం ఆ లేహ్యాన్ని తీసుకొని మేమేం చెప్తాం పేషెంట్కి, ఇవన్నీ తీసేసేయండి. స్పెసిఫిక్గా వాడే మందులు ఉన్నాయి. ఉమ్. సైంటిఫిక్గా ఏ మందు ఇచ్చినా సరే దాంట్లో కాంపోజిషన్ ఏంటి, దాని రేషియో ఏంటి, దాని థెరపటిక్ రేంజ్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏంటి, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఏంటి, ఇవన్నీ చూసుకుంటాం. దానికి ఎక్స్పైరీ ఏమి ఉండదు, లేహ్యాలకు ఎక్స్పైరీ లేదు. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా సరే దాచిపెట్టుకోవచ్చు. మనం మాగా దాచినట్టుగా వాళ్ళు జాడీలో పెట్టుకుంటారు. అలాంటి ట్రీట్మెంట్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడేది చాలా సైంటిఫిక్గా ఏంటంటే బ్లడ్ ఫ్లో సరిగా లేదనుకుందాం. ఆ బ్లడ్ ఫ్లో లేని వ్యక్తికి ఏం చేయాలి, దాని యొక్క ట్రీట్మెంట్ అయినా మళ్ళీ చూసుకోవాలి. పిఎస్వి అంటే పీక్ సిస్టాలిక్ వెలాసిటీ అంటారు. ఎంత ఫ్లో ఫాస్ట్గా వస్తే అది ఆయన యొక్క ఎరెక్షన్ యొక్క గొప్పతనం. ఎంతవరకు 120/80 అని చెప్పాను నేను చేతికి. అతనికి 360 రాకపోయినా 240 దగ్గర ఉన్నాడా, 200 దగ్గర ఉన్నాడా, 200 అన్నా ఉంటే ఎరెక్షన్ సమయంలో ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ పెనిట్రేషన్. ఏదైనా సరే ఒక ప్రక్రియలో పెనిట్రేషన్ లేకపోతే ఇట్ ఈస్ అన్సక్సెస్ఫుల్. సో పెనిట్రేషన్కి అవసరమైనటువంటి స్ట్రెంగ్త్ ఇవ్వడం మా బాధ్యత.